అధ్యక్ష, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష బడ్జెట్ పైన. మేము గతంలో 10 సంవత్సరాలు చూసాము అక్కడ కూర్చొని. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఎవరు డిస్టర్బ్ చేయలేదు అధ్యక్ష. కొన్ని పూర్తిగా సమాచారం పూర్తిగా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎక్సైజ్ మంత్రి గారు సమాధానం చెప్పాలో, వారు తెలివైన వారు చెప్పాలి అన్నప్పుడు వారు తప్పనిసరి పరిస్థితుల్లో లేచారు, వారు చెప్పాల్సిందంతా చెప్పారు. అది తప్ప ఇంకెవరు వారిని ఎవరు డిస్టర్బ్ చేయలే. వారు చెప్పాల్సిన పూర్తి స్థాయిలో వారు చెప్పేవన్నీ రాసుకుంటున్నాం. సమాధానం చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్తామని చెప్పాం. కాకపోతే ఏంటంటే ప్రతి సందర్భంలో లేచి ఇంటర్ఫియర్ చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో తప్పదు అధ్యక్ష. ఉదాహరణకి హరీష్ రావు గారు మాట్లాడుతూ మీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ పూర్తిగా మీ ఆదాయం తగ్గింది అని వారు చెప్పారు. మరి అది రికార్డ్స్లోకి వెళ్తా ఉంది కదా అధ్యక్ష. అది పూర్తిగా ఆ వన్ సైడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ సభకి బయట ప్రజలకు ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. నేను అనుకున్నా లేదు చెప్దామని, కానీ మీరు పదే ఇంటర్ఫియర్ అవుతున్నారని అంటున్నారు. నేను ఆగాను. కానీ ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను తప్పనిసరిగా ఎవరైనా గౌరవ మంత్రులు రెక్టిఫై చేయకపోతే రాంగ్ అది రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14,250 కోట్లు వస్తే వారు వేరే రకంగా తగ్గిపోయింది అని చెప్తున్నారు అధ్యక్ష. ఒక విషయం, గత ప్రభుత్వంలో 2020 నుండి స్టాంప్ డ్యూటీ నుంచి మున్సిపాలిటీస్కి కార్పొరేషన్కి చెల్లించాల్సినటువంటి ట్రాన్స్ఫర్ చేయాల్సిన డ్యూటీని పూర్తిగా మీరు చెల్లించకుండా మొత్తం స్టాంప్ డ్యూటీలో చూపించారు. కానీ మేము ఆ తప్పు చేయలేదు అధ్యక్ష. మున్సిపాలిటీస్కి పోవాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తూ మీరు చేసే తప్పుడు మేము చేయకుండా దాన్ని రెక్టిఫై చేసి ప్రస్తుత ప్రభుత్వం 5,740 కోట్లు మున్సిపాలిటీకి కార్పొరేషన్కి అడ్జస్ట్ చేశాం అధ్యక్ష. అలా చేసిన తర్వాత అందుకే మొత్తం నెట్ రెవెన్యూ ఇప్పుడు మీకు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో మేము అటు అడ్జస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ తక్కువ కనపడుతుంది. కానీ వాస్తవానికి మొత్తం రెవెన్యూ 14,250 కోట్లు. మరి గత ప్రభుత్వం పూర్తిగా మీరు మున్సిపాలిటీస్ నిర్లక్ష్యం చేసి పూర్తిగా వదిలేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఆడికి పోనీయకుండా మొత్తం దీంట్లో చూపించారు కాబట్టి మేము మొత్తం ఎక్కువ చూపించాడు. మరి మేము కూడా అటు అడ్జస్ట్ చేయకుండా మేము లెక్క చూపించుంటే వేరే లెక్క ఉండేది. కానీ అట్లా చేయదలుచుకోలేదు కదా అధ్యక్ష. మీరు చేసిన తప్పిదాలను కూడా మేము రెక్టిఫై చేసి వాస్తవాలు సభ ముందు పెడతా ఉన్నాం. దాన్ని కూడా మీరు తప్పుగా చూపిస్తూ సభ మొత్తాన్ని ఇప్పుడు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. మరి మధ్యలో లేచి నేను కరెక్ట్ చేయలేదనుకోండి, అదే వాస్తవం అనుకోండి, సభ అనుకుంటుంది, రాష్ట్రం అనుకుంటుంది కదా. అయినా కానీ సరేలే నేను రాసుకున్నాను, హరీష్ రావు గారు పూర్తిగా అయిన తర్వాత చెప్దామనే ప్రయత్నం చేశాం. ఈ లోపల మన సోదరులు మన శ్రీనివాస్ యాదవ్ గారు లేచి 2.5 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టారు. మేము సభ ఎంతో వాయిదా వేసి కూర్చున్నాం అని అంటే కూడా నేను సరే వాయిదా వేసిన మాట వాస్తవే, కానీ మేము ఏదో ఒట్టికి పోయి కూర్చోడానికి వాయిదా వేయలేదు అధ్యక్ష. మేము వేసిన వాయిదా ఒక కారణం చేత అయితే వాళ్ళు ఇంకో కారణం చేత పోయి ఇంకో వేరే పని మీద కూర్చొని ఆలస్యం చేశారు. కానీ మేము వాయిదా వేసింది అధ్యక్ష తప్పనిసరిగా మీ ద్వారా సభ దృష్టికి రాష్ట్రానికి కూడా దృష్టికి తీసుకొని రావాలి. ఎందుకంటే వారు